పై బీఆర్ఎస్ చేసేది డ్రామా మాత్రమేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆర్ఎస్ వాళ్లను బీజేపీని అడిగే దమ్ములెక్క కాంగ్రెస్ పై పడి ఏడుస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం నివేదికపై చర్చ ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ డ్రామాలాడుతోందన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, నేనన్నది టీడీపీ వాళ్లను మాత్రమేనని, తమ పార్టీ వాళ్లను కాదని అంటున్న అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మొదటి రోజు అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మరొక వైపు బీఎస్సీ మీటింగ్, అనంతరం కేబినెట్ మీటింగ్. మొత్తానికైతే ఈ రోజు అనేక అంశాలపైన చర్చించనున్నారు. ఇదే అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి అనిరుద్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా మీరేమో ఒకవైపు యూరియా బీజేపీ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇదే అంశంపైన ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలంతా కూడా ధర్నా చేశారు. సెక్రటేరియట్ ముట్టడికి కూడా వెళ్లారు. ఎలా చూస్తారు? అసలు ఈ అసెంబ్లీ పెట్టింది దేనికోసము? రేపు స్థానిక ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ గురించి అయినా కానీ, ఇప్పుడు కాళేశ్వరం గురించి అని పెట్టడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయకుండా కావాలని చెప్పేసి డైవర్షన్ కోసం ఈ యూరియా పాలిటిక్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరము 4 ఎకరాలు వేసే రైతులు కానీ 5 ఎకరాలు వేసే రైతులు, వ్యవసాయం చేసే రైతులు ఈరోజు 10 ఎకరాలు వేస్తున్నారు. మా జిల్లానే చూస్తే 4000 మెట్రిక్ టన్ను రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నది మాకు. ఎందుకంటే వానలు పడ్డాయి, చెరువులు నిండినాయి అని చెప్పేసి ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చెప్పినారు. వాళ్ళ అసమర్థత వల్లనే యూరియా లేదని చెప్పి వాళ్ళు చెప్పినారు. మళ్ళీ బీజేపీ పైన కొట్లాడారే కానీ మా పైన ఎందుకు కొట్లాడుతున్నారు? కేవలం కాళేశ్వరం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాళేశ్వరం డైవర్షన్ అని మీరు అంటున్నారు. అసలు కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీలో టేబుల్ పెట్టద్దు అంటూ కూడా కాసేపటి క్రితం హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించారు. ఎలా చూస్తారు? ఎందుకు పెట్టొద్దు? తప్పేముంది? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. తప్పు చేయనప్పుడు డిస్కషన్ జరిగితే ఏమవుతుంది? డిస్కషన్లో పాల్గొని వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చి తప్పు జరగలేదు, ఇది ఇట్లా కాదని చెప్పి చెప్పాలి కదా. అది చెప్పకుంటే ఎందుకు జరగొద్దని చెప్పి చెప్తున్నారు అంటే అన్ని బయట నిజాలన్నీ బయటపడతాయని భయానికి యూజ్ చేస్తున్నారు వీళ్ళని. అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటటువంటి అవకాశం తమకి కల్పించాలి అంటూ కూడా కోరారు. సడన్ గా కాసేపటి క్రితం హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు స్పీకర్ గారి దగ్గర పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, పర్మిషన్ కావాలంటే. వాళ్ళ స్పీకర్ గారి దగ్గర పోయినారా? నాకు తెలిసి అయితే పోలేదు, అడగలేదు. అసెంబ్లీలో కూడా ఆ చర్చ రాలేదు ఈరోజు వాళ్ళకి పర్మిషన్ కావాలని చెప్పి. కావాలని బయటకు వచ్చి మాట్లాడుతున్నారేమో కానీ అసెంబ్లీలో అయితే ఈరోజు ఓన్లీ సంతాప సభ జరిగింది తప్ప వేరేది ఏం మాట్లాడలేదని చెప్పి. కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున ప్రతిపక్షం ప్రిపేర్ అవుతూ ఉంది. మొత్తం కూడా కాంగ్రెస్ నేతలు చెప్తుంది తప్పు అంటూ కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి మీరు అంతా రెడీ ఉన్నారు. అట్లాంటప్పుడు డిస్కషన్ వద్దని ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక పక్క మేము మాట్లాడతాం అంటున్నారు, మళ్ళీ డిస్కషన్ వద్దని ఎందుకు మాట్లాడుతున్నారు? రేపు డిస్కషన్ వచ్చినప్పుడు 100% వాళ్ళు ఏమన్నా ఉంటే మా దగ్గర ఆన్సర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. క్లియర్గా మంచి అడ్మినిస్ట్రేటర్ అయినా 100% ఆయన దాని సమాధానం ఇస్తారు. సో మొత్తానికి ఈ రోజు చేసిన యూరియా ప్రొటెస్ట్ కానివ్వండి, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఫైనల్ గా ఈ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? నాకైతే ఎవరు అప్రోచ్ కాలేదు. ఫోన్లు అడిగినారు, నేను చెప్పినాను క్లియర్గా. నేను మాట్లాడింది ఆంధ్ర లీడర్స్ గురించి, మా లీడర్స్ గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. సో ఆంధ్ర లీడర్స్ గురించి మాట్లాడితే తప్పేంటని చెప్పినాను అంతే. సో మొత్తానికైతే యూరియా గురించి కావాలనే ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? కాళేశ్వరం చర్చ ఈరోజు అసెంబ్లీలో జరుపుతామన్నాము, దానికి డైవర్షన్ ఈ యూరియా ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. సేమ్ టైం క్రమశిక్షణ కమిటీకి సంబంధించి నన్ను ఫోన్లో సంప్రదించారు, దానికి సంబంధించిన వివరణ అడిగారు, నేను ఫోన్లోనే వివరణ చెప్పాను అంటూ కూడా అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌస్తో హేమ, బిగ్ టీవీ, అసెంబ్లీ.